మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా ఇరాన్లోని బుషైర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరిగిన సైనిక దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఈ పరిణామాల మధ్య కువైట్ ప్రభుత్వం ప్రజలకు ఇంట్లోనే ఉండండి అంటూ అత్యవసర హెచ్చరిక జారీ చేయడం తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తోంది. ఇరాన్లోని బుషైర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో క్షిపణి దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడి. ఈ ప్లాంట్ ఇరాన్కు అత్యంత కీలకమైన అణు విద్యుత్ కేంద్రాలలో ఒకటి. ఈ దాడి కారణంగా అక్కడ భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. అయితే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్లాంట్ కు పెద్దగా నష్టం జరగలేదని, ప్రస్తుతం ఎలాంటి రేడియేషన్ లీక్ నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బుషైర్ ప్లాంట్ కువైట్ కు కేవలం సుమారు 240 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఆ దేశాన్ని అప్రమత్తం చేసింది. ముందస్తు జాగ్రత్తగా కువైట్ ప్రభుత్వం ప్రజలకు కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, ఇంట్లోనే ఉండాలని సూచించారు. అదే విధంగా తలుపులు, కిటికీలు బిగిగా మూసి ఉండాలని, బయట గాలిని లోపలికి రానియకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. ఇది అత్యవసర పరిస్థితి కాదని, కానీ భవిష్యత్తు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ముందస్తు చర్య అని అధికారులు వెల్లడించారు. అణు కేంద్రాలపై దాడి జరగడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒకవేళ ఆ కేంద్రం దెబ్బతింటే రేడియో ధార్మిక పదార్థాలు బయటకు లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ రేడియేషన్ గాలి ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంత దేశాలు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండటంతో ఒక ప్రాంతంలో జరిగిన ప్రమాదం ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. బుషైర్ అణు కేంద్రం సముద్రానికి చాలా దగ్గరగా ఉండటం మరో ఆందోళనకర అంశం. ఒకవేళ రేడియేషన్ లీక్ జరిగితే అది సముద్ర జలాల్లోకి చేరే ప్రమాదం ఉంది. దీంతో సముద్ర కాలుష్యం, చేపల మరణాలు, తాగునీటి సమస్యలు, అలాగే పర్యావరణానికి తీవ్ర నష్టం కలగొచ్చు. దీని ప్రభావం కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా పక్క దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పరిస్థితి నియంత్రణలోనే ఉంది. ఎలాంటి రేడియేషన్ లీక్ జరగలేదని అధికారులు చెబుతున్నారు. అయితే పరిస్థితి ఎప్పుడైనా మారే అవకాశం ఉండటంతో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంత దేశాలు ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఈ సంఘటన వల్ల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాకు కేంద్రంగా ఉండడంతో ఇలాంటి సంఘటనలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు పెరగడం, ఆర్థిక అస్థిరత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అణు కేంద్రాలపై దాడులు చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న తప్పిదం కూడా భారీ విపత్తుకు దారి తీసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. చెర్నోబిల్, ఫుకుషిమా వంటి ఘటనలు గతంలో ఎలా ప్రభావం చూపాయో మనం చూసాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేం. కువైట్ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు ప్రజల భద్రత కోసం తీసుకున్న ముందస్తు చర్యలుగా భావించాలి. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో అనేది ఇప్పుడు కీలకంగా మారింది.